హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాధవి యాలగడ్డ. మీరు ఎంత ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాఖీ శుభాకాంక్షలు. మొత్తానికి ఎత్తగానే ఈరోజు నేను అప్లోడ్ చేస్తున్నాను, ఏమనుకోవద్దు. నైట్ వెళ్ళినాను, పనికి వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చేసి రాఖీ కట్టనీకి పోయాను. మా తమ్మునికి అయితే నేను రాఖీ కట్టేసి మనకి స్వీట్ పెట్టినాను. ఫస్ట్ నేనే కాబట్టి పెద్ద ఇంటికి, మా వాళ్ళు అయితే కానీ నేను కట్టేలాగా కట్టామని చెప్పేసి ఉన్నారు. మొత్తానికి ఇదిగానే ఇదిగో మా ఫ్యామిలీ ఎట్లుంటుందంటే కన్నా, నా 3 పిల్లలు, నడిపాయమి ఒక బిడ్డ, 3 2 కొడుకు బిడ్డ, ఇంకా 4 కొడుకు, ఇంకా మేము అంతా కలిసే కానీ ఎంతమంది అంటే మేము 4, మా పిల్లలు 6 మంది, మా అమ్మ, మా తమ్ముడు, ఇంతమంది కలిసే కానీ. ఇంకా మా ఆయన రాలేదు, మళ్ళీ మా మరిది ఉన్నాడు. ఇంతమంది కలిసే కానీ మా ఇంట్లో తినాలిగానే ఉంటుంది. అక్కడేంటంటే మా చెల్లెలు బొట్టు పెట్టుకోకూడదు, అందుకు వద్దని చెప్పేసింది. తను రీసెంట్గా తన భర్త చనిపోయినాడు, అందుకే బొట్టు పెట్టుకోదు, కుంకుమ. ఇంకా చింతలు, ఇంకా ఎన్ని రాఖీలు అంటే కానీ మా పిల్లలకి, మా చిన్నోనికి పెద్దోనికి తన బిడ్డనే కొడుకు లేడు. ఇంకా 3 కొడుకు, 4 కొడుకు, మొత్తంగా 5 రాఖీలు, 5 20 రాఖీలు కట్టినాం మేము రాత్రి. మా పిల్లలు, నేను 4 అక్క చెల్లెలం కలిసి. మొత్తానికి రాఖీ పండగ అంటే కన్నా మాకైతే కానీ ఒక ఎనర్జీ. ఎందుకంటే కానీ ఎప్పుడెప్పుడు వచ్చాదా రాఖీ, మా తమ్మునికి రాఖీ ఎప్పుడు కట్టాలని చెప్పేసి. లడ్డు అంటే మా తమ్మునికి చాలా ఇష్టము. ½ కేజీ లడ్డు వేసుకొచ్చి వానికి ఒక్కరికే ఇవ్వాలని అలిగినాడు. అంటే ఎవరే పిల్లలు ఉన్నారు కదా అంటే వాడు ఆల్రెడీ ఒక 4 దాచి పెట్టుకున్నాడు. మీరెంతమంది రాఖీ పండగ ఎంజాయ్ చేసుకున్నారో చెప్పండి. మేమైతే కానీ చాలా బాగా మా తమ్మునికి రాఖీ కట్టి. ఇంకొకటి విషయం ఏంటంటే కానీ అమ్మ ఫీల్ అయింది ఈ విషయంలో. అమ్మ ఎందుకు ఫీల్ అయిందంటే, ఈమెనే 3 ఇప్పుడు తర్వాత రాఖీ కట్టింది కదా, నా తర్వాత ఆమె 2 ఈమె 3. మా అమ్మ ఎందుకు ఫీల్ అయిందని చెప్పాలన్నా, మా అమ్మకు కూడా ఒక అన్న ఉండేవాడు, ఆ అన్న చనిపోయినాడు కాబట్టి ఆమెకు కట్టే లేదని చెప్పేసి ఫీల్ అయిందనమాట. మేము కట్టుకుంటున్నాం కదా, ఆ కన్నా ఉండింటే బాగుండు కదా అని చెప్పేసి. ఎవరికైనా ఉంటుంది ఫ్రెండ్స్, ఎంత చిన్న పిల్లలకు కానించి పెద్ద ముసలిల వరకు అన్న తమ్ముళ్ళు ఉన్నారంటే కానీ అక్క చెల్లెలు ఖచ్చితంగా రాఖీ కట్టాలంటారు కదా. పాపం మా అమ్మ అయితే చాలా ఫీల్ అయింది. నాకైతే చాలా బాధ అనిపించింది. మొత్తానికి అయితే కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే కానీ వాచ్ టైం తగ్గిపోయింది. రిక్వెస్ట్ అని అనుకోండి, బంగపోతున్నాను అనుకోండి, కొంచెం జాలి తెలిసి నా వీడియోలు చూసే వాచ్ టైం వచ్చే కానీ కొంచెం నేను డబ్బులు సంపాదించుకుందామని చెప్పేసి యూట్యూబ్లో అయితే కానీ నేనైతే ఓన్లీ ఏ సింపత కోసము పొగడతల కోసం అయితే నేను యూట్యూబ్ చేయడం లేదు, ఇంకా డబ్బుల కోసం అయితేనే. ఇంకా మొత్తానికి అయితే కానీ మా తమ్మునికి, మా 4 అక్క చెల్లెలకి రాఖీలు కట్టినామనుకో డబ్బులు ఇచ్చాక ఒకవేళ మంచికి 1000 రూపాయలు ఇచ్చినా 4000 లెక్క ఊసిపోతుంది. కానీ మేము అలాంటివన్నీ ఆశయం ఫ్రెండ్స్. ఎందుకంటే అందరికంటే చిన్నోడు కదా, అందుకు ఆశయం. మేము వాడు బాగుంటే చాలా అనుకుంటాము. మాకు చీరలు, రైకేలు ఇంకా ఇలాంటివి ఏం పెట్టాల్సిన అవసరం లేదు. మా అమ్మ నన్నాళ్ళు మేము అడగకుండా కూడా మా అమ్మ మాకు అన్నీ తెచ్చి పెడుతుంది. ప్రతి పండగకి, మొన్న 4 పండగ కూడా తలా ఒక చీర తీసుకొని సారీ తెచ్చేసింది. మేమైతే కానీ ఏం ఆశయం. ఎందుకంటే కానీ మాకు ఒక అన్న అంటే మాకంటే పెద్దవాడు కదా, బాధ్యతలు బరువులు అవన్నీ తీసుకుంటాడు. వానికి అర్థమవుతుంది మా చెల్లెళ్ళకి పెట్టాలని చెప్పేసి. మా అదృష్టం ఏందో మళ్ళీ మాకు అన్న పుట్టకుండా తమ్ముడుగా పుట్టినాడు. మాకంటే చిన్నవాడు, వాడిని ఎత్తుకొని తిరిగినాం కాబట్టి వానికి అంతగా చదువుకుంటున్నాడు. పనిలో ఇంట్రెస్ట్ లేదు, చదువు మీద ఇంట్రెస్ట్ ఉంది. అందుకే మేమేమో అన్నేం కోరుకోం, మాకు ఇవి కావాలి అవి కావాలి రా అని. ఇంకా మేమే ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఇవి తీసుకుపోరా అవి తీసుకుపోని మేమే 150 ఇచ్చాం. అంటే మళ్ళీ 1000 వేయాలంటే మేమేం పెద్ద ఉన్నెళ్ళమేం కాదు కదా. 4 అక్క చెల్లెలు ఉంటే 4 అక్క చెల్లెలం బీద వాళ్ళకి ఏమన్నాం. అంటే అమ్మళ్ళు అయిన దండిగా ఆచిపాచులు ఉంటే బాగా ఉన్నెళ్ళకి ఇచ్చేటోళ్ళు. కానీ మా అమ్మళ్ళు ఆడికాడికే, మా అత్తగారిలో ఆడికాడికే. ఇంకొక చిన్న ఫీలింగ్ ఏంటంటే కానీ అన్న లేడు కాబట్టి చాలా లోటుపాటు. అన్న ఉంటే చాలా బాగుండు అనిపించేది, కానీ అన్న లేడు కదా. ఏదో మొత్తానికి అన్న ఉంటే పెద్ద తండ్రి తర్వాత తండ్రి. నాన్న కూడా రీసెంట్గా చిన్న వయసులోనే చనిపోయినాడు.
నాన్న ప్రేమను అన్న ప్రేమను పొందలేకపోయేది మా చిన్న తమ్మునికి. ఇంకా మేమైతే కన్నా కొంచెం మబ్బు ఉంది కదా, నలుగురికి ఆశీర్వాదం, అందరం పెద్దోళ్ళమే కదా, మా కాడ ఆశీర్వాదం తీసుకురాని మన కోరిక. ఒకరు కూర్చోమని, ఒకరు నిలబడుకోమని, బొద్దులెమ్మావు మొక్కలు అవి ఉండవు అని చెప్పేసి, అది ఎలా కాదురా నలుగురం వచ్చింతలో వచ్చాం, నువ్వు ఇట్లా ఉండని చెప్పేసి మానికేందో ఇన్స్టాగ్రామ్ ఇచ్చాడు. కానీ దీంట్లోకి వచ్చాక కొద్దిగా సిగ్గుపడతాడు. మా తమ్ముని ఏమని ఆశీర్వదించినా అంటే ఇంకా బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకొని మంచి లైఫ్లో బాగుండాలి, అమ్మతో భార్యతో పిల్లలతో అని చెప్పేసి ఆశీర్వదించేసినాము. ఇంకా ఇక్కడైతే కన్నా మా అమ్మ అన్నం వండుతుంది మా కోసము. ఇంకా నలుగురం రాఖీలు కట్టినాం కదా, ఇంకా ఇప్పుడు వచ్చేసి మా పిల్లలు అదిగో ముగ్గురు అక్క కలిసి తమ్ముళ్ళకు అన్నయ్యకు నా కొడుకు అనమాట. వీళ్ళల్లో 6 మందిలో 7 మందిలో పెద్దోడు నా కొడుకు. ఇంకా తర్వాత పాప పెద్దది, పాప నా చెల్లెల బిడ్డ అంటే పాప అంటే నిహారిక తర్వాత చంద్రిక. ఇదిగో చూసినారా ఎంత అల్లరల్లరో. అదిగో ఆడున్న బుడ్డోనికి బల్లో పాలు ఇచ్చారనమాట. ఆ పాలు తీసుకొని ఆ బుడ్డోడు వీడు ఎంత అల్లరి తెచ్చినారంటే అంత అల్లరి తెచ్చినారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఇంకా మరిన్ని వీడియోలతో